గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి నదిలోకి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు లంక గ్రామాలను వరద చుట్టుముడుతోంది. ప్రజలు మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో మహోగ్ర రూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.9 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి సుమారు 10,30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అంతకుముందు వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని లంక గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద ఉన్న తొగరపాయ కాజ్వేపైకి భారీగా వరద నీరు చేరింది. రహదారి మునిగిపోయింది. వాహనాలు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రానికి కాజ్వేపైకి మరింత నీరు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయని వాపోతున్నారు. భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శబరికి వరద పోటెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల ప్రజలకు వరద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరద ఇంకా పెరిగితే బయటకు వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోతాయని భయంతో ఎత్తైన ప్రాంతాలకు సామాగ్రిని తరలిస్తున్నారు. ఇళ్లలోని సామాగ్రిని ట్రాక్టర్లు, ఆటోలతో తీసుకెళ్తున్నారు. మరికొందరు అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కాలనీలకు తరలిపోతున్నారు.